వెల్కమ్ టు రచ్చ మీడియా. ప్రస్తుతానికి మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రాజకీయాలపై ఫోకస్ అయితే పెడదాం. అసలు తాడేపల్లిగూడెం రాజకీయాలంటే ఇటు వైసీపీకి కూటమికి మధ్య జరుగుతుందని అందరూ అనుకుంటారు, కానీ అదైతే నిజం కాదు. అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా? ప్రస్తుతానికి మనం ఈ విజువల్స్ లో చూద్దాం. ఆరోగ్యపరంగా కానీ లేదా ఆర్థికంగా కానీ లేదా ఎవరైనా దేవాలయం కడుతున్నా లేకపోతే ఏదన్నా ఇల్లుకాయలు పోయినా లేకపోతే ఏదన్నా ఇబ్బంది వచ్చినా సరే నేనున్నానని చెప్పి తన సొంత డబ్బులతో తన సొంత నిధులతో ప్రతి ఒక్కరిని ఆదుకునే పరిస్థితి ఇవాళ మన నియోజకవర్గం చూస్తున్నాం. ఇవాళ పార్టీ వెంటిలేటర్ నుంచి మరి వాళ్ళ చచ్చిపోయిన పార్టీని వాళ్ళు బతికించి మళ్ళీ గడ్డ మీద పడుకోబెట్టాడంటే అది ఒక వడ్డీ రఘురామ నాయుడు గారి వల్ల అయ్యిందని చెప్పి మొత్తం పెద్దలందరూ కూడా ఎత్తకళ్ళతో కోరుకుంటున్నారు. ఈ సమావేశంలో నిలిపరిచింది తీర్మానం చేసింది కూడా రఘురామ నాయుడు గారికి ఈ పార్టీ బాధ్యతలు ఈ నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్తేనే పార్టీ బతికిందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి మీ అందరూ ఇచ్చేశారు. అలాగే సతీష్ అన్నయ్య గారు చెప్పినట్టుగా ప్రతి నెలకో 2 నెలకో ఈ కార్యక్రమం పెట్టుకుందాం. మనం వాడి వేడి మనం ఆలోచన అంతా కూడా మన కష్టాలని కూడా అధినాయకత్వానికి అవసరమైతే సొంత ఖర్చుతో 2 బస్సులు 3 బస్సులు మాట్లాడదాం. అధినాయకత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ నియోజకవర్గంలో కొత్త నాయకుడికి రఘురామ గారికి నాయకత్వం అప్పచెప్పే విధంగా మనందరం పోరాటం చేద్దాం. లేకపోతే ఆ తర్వాత మనం అనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీటింగ్ మనందరం కలిసి మనసు విప్పి ఆత్మీయ సమ్మేళనం అనే పేరుతో ఒక మీటింగ్ పెడితే బాగుంటుందనే ఆలోచనతో పెద్దలందరి దగ్గర కూడా ఒకసారి ఫోన్ చేయడం జరిగింది. ఇది చాలా మంచి పని. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానంతో ఉన్నాడు. కానీ ఇప్పుడు నాయకులు మన అభిమానాన్ని చంపి పూర్తి కింద తొక్కేశారు. ఆ యొక్క బాధ తప్ప మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎటువంటి బాధ లేదు. కానీ ఇక్కడున్న నాయకులు మనల్ని గెలిచేదాకా ఒక మాట, గెలిచిన ఇక్కడున్న గత పాలకుడు మనందరినీ పరిపాలించిన నాయకుడు తాడేపల్లిగూడెం నాయకుడు మనల్ని చూశారు కదా. ఇది వైసీపీలో వర్గపోరు మొదలైంది. వర్గపోరు అంటే తెలుసు కదా మీకు, నేను పెద్ద ఇదే కదా. కానీ అక్కడ మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణపై వ్యతిరేక వర్గం అనొచ్చు, ఎక్కువ శాతం కూడా అనొచ్చు. అంటే అక్కడ కొట్టు సత్యనారాయణ ఏదైతే మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తాడేపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, అతను చేసిన ఇబ్బంది వల్ల కార్యకర్తలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, వీరంతా కూడా ఈరోజు ఒక కూటమిగా ఏర్పడి ఒక మీటింగ్ అయితే పెట్టుకున్నారు. ఆ మీటింగ్ సారాంశం మనం చూసాం కదా. అసలు ఈ మీటింగ్ సారాంశం గురించి ఏం జరుగుతుంది తాడేపల్లిగూడెంలో? ఎవరైనా ప్రతిపక్షంలో ఒకళ్ళు పోరాడతారు, కానీ ఇక్కడ వైసీపీలోనే వర్గపోరు ఉంది. ఈ వర్గపోరు ఎంతవరకు ఉంది? అసలు ఎవరు నిజంగా ఉన్నారు, ఎవరు అవినీతి చేశారు, ఎవరు తమ పార్టీని కాపాడుతున్నారు, ఈ పందాలో అసలు తాడేపల్లిగూడెంలో ఏం జరుగుతుందని తెలుసుకునేందుకు మనతో సీనియర్ జర్నలిస్ట్ శివప్రసాద్ అయితే మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. వెల్కమ్ సార్ శివప్రసాద్ గారు. నమస్తే. చాలా హాట్ టాపిక్ ఇది. చెప్పండి, మీరు ఎలా చెప్తారో నాకు తెలియదు, కానీ ఉన్నట్టుగా చెప్పాలి. ఏంటి తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ అనేది ప్రెస్ మీట్ పెట్టారు మాజీ ఉప ముఖ్యమంత్రి. ఈ కొట్టు సత్యనారాయణ కాదనుకుని ఎవరైతే కింద స్థాయి వర్గం జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, అలాగే సర్పంచులు కావచ్చు, ఒక సర్పంచ్ ఇలాంతా కూడా ఒక కూటమిగా ఏర్పడి ఈరోజు కొట్టు సత్యనారాయణపై వ్యతిరేకంగా ఒక మీటింగ్ అయితే పెట్టారు. మీ దృష్టికి వచ్చిందా? ఖచ్చితంగా అండి. ఇది తాడేపల్లిగూడెంలో వైసీపీకి సంబంధించిన 2 వర్గాలు ఎప్పటి నుంచో కూడా ఒక ఇన్ఛార్జ్ పదవి కోసం పోరాడుతున్నాయి అనేది ప్రజల్లో ఒక టాక్ అయితే ఉంది. అయితే ఈ టాక్ ను పోగొట్టడానికి కూడా అధినేత జగన్మోహన్ రెడ్డి ఎవరైతే కొట్టు సత్యనారాయణ ఇన్ఛార్జ్ ఉన్నారో, ఏదైతే నియోజకవర్గాల బైఫర్కేషన్ తర్వాతే ఇన్ఛార్జీలు మారుస్తాం, ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేసిన వారు అంటే కొంతమంది పార్టీ విడిచి వెళ్ళిపోయిన వారు, ఆలనాని లాంటి వారు కావచ్చు, కొంతమంది పార్టీని ఓడిపోయిన తర్వాత వదిలేసిన స్థానాలు మాత్రమే ఇన్ఛార్జీలు ప్రకటించారు తప్ప కొన్ని స్థానాల్లో ఏదైతే పాత ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేసి కొంతమందిని ఎంపీలుగా పంపించడం, అలాంటి స్థానాల్లో మళ్ళీ వారినే తీసుకొచ్చి
అంబటి రాంబాబు లాంటి వారిని సొంత నియోజకవర్గాలు ఏదైతే వాళ్ళ సొంత నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా చేయడం ఇలాంటివి జరిగాయి తప్ప ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఉన్న ఇన్ఛార్జీలు ఏదైతే పార్టీని అంటిపెట్టుకుంటే వాళ్ళని మార్చే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేయలేదు. ఏదైతే మార్చిలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బైఫర్కేషన్ యాక్ట్ అనేది వస్తుంది కాబట్టి ఈ బైఫర్కేషన్ యాక్ట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ 225 నియోజకవర్గాల పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ 50 స్థానాలు ఇప్పుడు తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని చూసుకుంటే పెంటపాడు, అత్తిలి కలుపుకోవచ్చు, లేదంటే గణపురం మండలాన్ని కలుపుకొని ఇంకో నియోజకవర్గం ఇలాంటి ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరుతున్నాయి. ఇన్ఛార్జ్ కాకుండా మరీ ఎక్కువగా పార్టీకి పనిచేసే వారిని పక్క నియోజకవర్గాన్ని ఇన్ఛార్జిగా నియమించే ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు. దాంతో ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్చడం జరగలేదు తప్ప ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, లేదంటే పార్టీలో అధ్యక్ష స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఈ రోజు జరిగిన సమావేశానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 183 మంది ప్రజాప్రతినిధులు, పార్టీల గ్రామాధ్యక్షులతో పాటు మండలాధ్యక్షులు అందరూ హాజరయ్యారు. దాదాపుగా ఒక 90% వరకు కొట్టు సత్యనారాయణ వ్యతిరేక వర్గం అంటూ కూడా ఖచ్చితంగా అక్కడ హాజరయ్యారు. ఇక్కడ వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే కేవలం మీరు ఇబ్బంది ఎందుకు పడ్డారు అని ఒక సబ్జెక్ట్ వచ్చినప్పుడు కేవలం మాకు సరైన గుర్తింపు లేదు, మేము పార్టీ కోసం కష్టపడ్డాం. కొంతమంది అయితే కొట్టు సత్యనారాయణ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళేటప్పటికే మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నాం, అలాంటివి మమ్మల్ని కూడా గుర్తించి పదవులు ఇవ్వకుండా వైట్ కాలర్తో ఆ రోజు వచ్చిన వాళ్ళకి పదవులు అమ్ముకున్నారు అనేది ప్రధానంగా అక్కడ వచ్చిన విమర్శ. ఒక్క మాట, మాధవరంలో పెద్ద నాయకుడు ఒక ఆయన ఉన్నారు, పెద్ద ఆయన చొక్కయ్య కావచ్చు, అలాగే నవాబులను ఆస్తులు పాడు చేసుకున్న మెహర్ ప్రసాద్ కావచ్చు, పార్టీని అంటు పెట్టుకుని ఉండి అంటే ఇదే కొట్టు సత్యనారాయణ కంటే కూడా ఈ రోజు సమావేశంలో వారు హాజరయ్యారో లేదో నాకు తెలియదు, కానీ అయితే గతంలో జరిగిన జడ్పీటీసీగా వైఎస్ఆర్సీపీ నుంచి నామినేషన్ వేసిన చొక్కయ్య గారు కావచ్చు, లేదంటే కొట్టు సత్యనారాయణ గారి 25 ఏళ్ల రాజకీయాల్లో కూడానే ఉన్న మెహర్ ప్రసాద్ గారు కావచ్చు, ఇలాంటి వారిని దగ్గరగా ఉన్నారా లేదంటే ఖచ్చితంగా దూరంగా అయితే ఉన్నారు, కానీ ఇంకో వర్గానికి వెళ్తున్నారా అంటే మనం సరిగ్గా సమాధానం చెప్పలేము. ఈ రోజు మనకి హాజరైన 183 మందిలో చొక్కయ్య గారు కానీ లేదంటే మెహర్ ప్రసాద్ గారు ఉన్నారా లేదనేది మనకైతే తెలియదు. కానీ ఇక్కడైతే నాయకులు చేసిన ప్రధాన విమర్శ అయితే మాత్రం ఇక్కడ కొంతమంది 183 మందిలో దాదాపుగా ఒక 80 to 90% వడ్డీ రఘురామ నాయుడు నాయకత్వాన్ని బలపరిచారనేది మనకున్న విశ్వసనీయ సమాచారం. అయితే ఇక్కడ ఏదైతే ఇక్కడ జరుగుతున్న విషయం అధినేత జగన్మోహన్ రెడ్డికి క్లియర్ కట్ గా తెలుసు కాబట్టే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఒక పదవినిచ్చి వడ్డీ రఘురామ నాయుడిని ఆయనకి విలువ పెంచారని చెప్పాలి. ఆ పదవినిచ్చిన తర్వాత ఈ నాయకులు కావచ్చు, కింది స్థాయి కార్యకర్తల్లో ఆయన వెళ్ళి కలిస్తే వాళ్ళని ఆహ్వానించే పద్ధతి కావచ్చు, కష్ట సుఖాల్లో ఆయన ఉన్న పద్ధతిని వాళ్ళందరూ ఒక మాట, ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఎవరైనా సరే ఒక పెద్ద హోదాలో ఉంటారు, ఆయన కింద స్థాయి నాయకుల్ని కలగపోవచ్చు కదా, దాన్ని మీరు ఎందుకు అలాగా పెడర్థం తీసుకుంటారు? అంటే 7 ఎలక్షన్లను ఫేస్ చేసిన కొట్టు సత్యనారాయణకి కార్యకర్తలను ఎలా చూసుకోవాలని తెలియదా అంటే తెలియదనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు తాడేపల్లిగూడెంలో ఉన్న రాజకీయ నాయకుల్లో 90% మంది వరకు కొట్టు సత్యనారాయణ గారు క్లియర్ గా తెలిసిన వాళ్ళే ఉంటారు. ఆయన నాయకత్వంలో పనిచేసి మరి చాలా మంది బయటకు వచ్చి ఉండరు. వాళ్ళు బయటికి ఎందుకు వెళ్తున్నారు అనేది ఆయనకి తెలియదా అంటే ఆయనకున్న అహంకారం కావచ్చు, లేదంటే మనం ఇంకా కొత్త తరాన్ని తయారు చేసుకోవచ్చు, పోయేవాళ్ళు పోతే కొత్త నీరు వస్తుందనే భావన ఆయన దగ్గర ఉండుండొచ్చు, లేదంటే ఎన్నికల్లో పనిచేసిన తర్వాత సరైన విలువ ఇవ్వలేదంటే వాళ్ళని బయటికి పంపించిన సందర్భాలు కూడా మనం చూసాం. ఈ రోజు ఉన్న వాళ్ళందరూ కూడా వైసీపీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆయన దగ్గర నుంచి మ్యాండేట్లు తీసుకొని నెగ్గిన ప్రజాప్రతినిధులు. అంటే ఒక్క విషయం తీసుకోవచ్చు, వీళ్ళంతా కూడా ఇతను నచ్చకపోతే ఎవరు కూడా నచ్చకపోతే వైసీపీ నచ్చకపోతే టీడీపీకి జనసేనకి వెళ్ళిపోతున్నారు, బీజేపీకో. కానీ వీళ్ళంతా కూడా ఇదే వైఎస్ఆర్సీపీలో ఉండి వేరే అంటే ఆ గట్టును ఉంటావా ఈ గట్టును ఉంటావా ఏదో సాంగ్ కూడా ఉంది. అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే కూటమి పడవ అయితే ఆల్రెడీ నిండిపోయిందండి. ఇక్కడ అక్కడే అంటే వైసీపీ నుంచి వస్తే జాయిన్ చేసుకోవచ్చు అనే సందర్భం ఏదైతే ఉందో అది కొన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. కానీ ఇక్కడ టీడీపీ జనసేన మధ్యన చిన్న విభేదాలు తప్ప పెద్దగా విభేదాలు బయటపడిన సందర్భం మనకు లేదు. అయితే ఏదైతే 2 పార్టీల ఇన్ఛార్జీలు ఈ మధ్య కొన్ని కార్యక్రమాల్లో కలవట్లేదు అనే విషయం అయితే మాత్రం మనం చూసాం తప్ప అది పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఇద్దరు కలిపి పనిచేస్తామంటూ కూడా మనకి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, ఇద్దరు
ఏదైతే కొన్ని కార్యక్రమాల్లో పనిచేస్తున్నారు తప్ప ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల్లో ఎంత బాండింగ్ తో పనిచేశారో ఆ బాండింగ్ ఇప్పుడైతే తగ్గిందని చెప్పాలి. ఇక్కడ ఎక్కడా లేని సమస్య, కొత్త సమస్య తాడేపల్లిగూడెంలో ఉంది. అదే ఎందుకంటే 175 నియోజకవర్గాలకి 11 నియోజకవర్గాలని ఇక్కడ వైసీపీ కాడి వదిలేసిన నియోజకవర్గాలు దాదాపు 70 ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఆ కాడి నేను పట్టుకుంటానని ఇద్దరు నాయకులు పోటీ పడడం మాత్రం తాడేపల్లిగూడెంలో విభిన్నం అని చెప్పాలి. అంటే రఘురామ్ నాయుడు ఆయనకి ఒక మంచి పొజిషన్లో కూర్చోబెట్టారు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. అలాగే ఉప ముఖ్యమంత్రి కొడిసచ్చాను కూడా మంచి పొజిషన్లో కూర్చోబెట్టాడు అప్పట్లో. తర్వాత ఈ పరిణామాలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి ఓడిపోయిన తర్వాత ఏదైతే రఘురామ్ నాయుడిని ఒక రైతు విభాగ అధ్యక్షుడిగా అయితే నిలబెట్టారు, ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొడిసచ్చాను నిలబెట్టారు. కానీ కింద తరం నాయకులంతా కూడా ఈరోజు అసలు వేరుగా కుంపటి పెట్టి మాకు కొట్టి సత్యనారాయణ వద్దు అని మా మాటలో కదా, వాళ్ళ మాటలో మాకు కొట్టి సత్యనారాయణ వద్దు అని చెప్పారట. దాదాపు మీకు ఒక మాట చెప్పాలి, ఒకవేళ నిజంగా అదే ఎన్నికల రోజున ఇదే వడ్డీ రఘురామ్ నాయుడు కానీ కొట్టుకు వ్యతిరేకంగా పనిచేసినట్టయితే జడ్పీటీసీ కూడా, జడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ, ఎంపీపీ ఇతరులను అందరినీ ఎవరైతే కొట్టుకు దూరంగా ఉన్నారో గొర్రెల శ్రీ లాంటి వ్యక్తులు, ముత్యాల ఆంజనేయులు లాంటి వ్యక్తుల్ని కావచ్చు, లేకపోతే సింగం సుబ్బారావు కావచ్చు, కిలాడి ప్రసాద్ లాంటి వ్యక్తుల్ని అక్కడ వేర్ల గోవింద్ కూడా కనపడ్డాడు వాళ్ళ మీటింగ్ లో, ఆయన కూడా ఉన్నారు. వీళ్ళందరినీ తీసుకొచ్చి కనీసం ప్రచార కార్యక్రమంలో ఇప్పుడు గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ప్రచారంలో పాల్గొనడానికి అక్కడ వ్యతిరేకం రాకుండా ముందు రోజునే ఎక్కడికి వెళ్తున్నాం అనేది వడ్డీ రఘురామ్ నాయుడు కరెక్ట్ గా ప్లాన్ చేసి అక్కడ జనాలు నిలబెట్టడంలో సఫలీకృతం అయ్యారని చెప్పాలి. అయితే అదే రోజుకి మాత్రం వడ్డీ కూడా వదిలేస్తే ఈ 62,492 మెజార్టీ లక్ష దాటిన ఆశ్చర్యపోకల. ఇక్కడ ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉండి 30 ఏళ్ల రాజకీయంలో 7వసారి పోటీ చేస్తున్న కొట్టు సత్యనారాయణ లక్ష మెజారిటీతో ఓడిపోయే అవకాశం కూడా ఆ రోజు ఉండేది. అయితే ఆ రోజు రఘురామ్ నాయుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఖచ్చితంగా పార్టీకి అహర్నిశలు కృషి చేస్తూ ఉన్న 40 రోజుల పాటు కొట్టు కాంపౌండ్ లోనే గడుపుతూ కూడా మనం చూసాం, మన మీడియాలో అందరూ చూసాం. చేసిన సేవలు అయితే చేశారు, కానీ ఆయన పైన వ్యతిరేకత, ఆయన పైన ఉన్న అవినీతి ఆరోపణలు కావచ్చు, లేదంటే ఆయన కార్యకర్తలు విస్మరించిన తీరు ఆయన ఈ భారీ ఓటమికి కారణం అని మనం చెప్పాలి. అయితే సూటుగా చెప్తున్నా, కొట్టు సత్యనారాయణ ఓటమికి కారణం అది ఒక గాలి అనుకోవచ్చు. అంటే రాష్ట్రం అంతా ఒక గాలి వీసింది, కూటమి గాలి. అయితే ఇక్కడ ఈ ఏదైతే ఉందో వైసీపీలోనే వ్యతిరేక వర్గం తయారవడానికి కారణం అతను అవినీతి అంటారా? అంటే అతను అవినీతి పరుడని అందరూ కూడా చెప్తున్నారు, నేనైతే అంటలా. అతను అవినీతి చేశాడో లేదో నాకు తెలియదు, అతను అవినీతి పరుడని ఈ రోజు జరిగిన సమావేశంలో మనకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల్లో దాదాపుగా ఒక 20 మందితో మనం మాట్లాడడం జరిగింది. అందరూ చెప్పిన మాట, మా మనుషులు అని చెప్పిన వారి దగ్గర నుంచి కూడా గృహాలు కట్టుకునే విషయంలో కావచ్చు, కొన్ని సెటిల్మెంట్ల విషయాల్లో డబ్బులు తీసుకున్నారు అనేది ప్రధాన ఆరోపణ ఉంది. ఖచ్చితంగా అవినీతి జరిగిందా లేదంటే వాళ్ళ పార్టీలోంచి ఇప్పుడు అదే కొట్టు సత్యనారాయణ మళ్ళీ గెలిచి ఉంటే ఈ తతంగం అంతా బయటికి రాకపోవచ్చు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడితే మరొకసారి ఇంకా అవినీతి జరుగుండేదో లేదో మనం ఊహించలేం. కానీ ఈ రోజు జరిగిన చర్చలో అయితే మాత్రం ఖచ్చితంగా మన వాళ్ళు అనుకున్న వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేశారు, లేదంటే ఇసుకలోను లేదా తదితర అంశాల్లో కావచ్చు, లేదా బ్రాందీ షాపుల అద్దెల విషయాల్లో కావచ్చు, లేదంటే సెల్లార్ల నిర్మాణంలో కావచ్చు, కొత్త షాపింగ్ విషయాల్లో కావచ్చు, లేదంటే రోడ్ల విషయంలో కావచ్చు. ఇప్పుడు రోడ్లు వేసుకుంటే పంచాయతీ సర్పంచ్కో లేకపోతే ఇంకొకరికో ఆ స్థానిక ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఏదైతే కొంత మేర లబ్ధి జరిగే అవకాశం ఉందో అది కూడా లేకుండా అన్ని ఇక్కడ కాంపౌండ్ లోనే జరిగే అవకాశాలు ఉండడంతో ఈ ప్రజాప్రతినిధులందరూ ఎందుకు లాస్ట్ టైం గవర్నమెంట్ కూడా చేసిన పనులు ఏంటంటే ఏదైతే గ్రామాల్లో ఉన్న 14 ఫైనాన్స్ నిధుల నుంచి అన్ని నిధులను వేరే లబ్ధి ప్రజలకు అదే అలాగే గ్రామాల్లో ఎందుకు సర్పంచులుగా ఒక్కొక్క గ్రామంలో ₹1 కోటి పెట్టి ఖర్చు పెట్టిన ఈ 70 గ్రామాలు సుమారు 70 గ్రామాల్లో మన నియోజకవర్గంలో సుమారు ₹1 కోటి ఖర్చు పెట్టి కోట్ల పైన ఖర్చు పెట్టి గ్రామ సర్పంచ్ గా నగ్గిన చెక్ పవర్ కూడా యూజ్ చేయలేని పరిస్థితుల్లో చివరిగా ఇదే తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్సీపీ 2 భాగాలు విడిపోయింది. అగ్రభాగం మీరు ఏదో చెప్పారు పేరు, కానీ నేను ముక్కుసూటిగా అడుగుతున్నాను శివ గారు, మీరు సీనియర్ జర్నలిస్టు, ఎప్పటి నుంచో మీరు ఇక్కడ అందరినీ రాజకీయ నాయకులు అందరూ కూడా చూస్తున్నారు, మేము మీ ముందు కూడా చిన్నవాళ్ళమే అయినప్పుడు కూడా మీకు క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి బలంగా కొట్టు సత్యనారాయణ వీళ్ళంతా కూడా ఎన్నుకుంటారా, లేకపోతే వడ్డీ రఘురామనాయుడే దిక్కు అవుతాడా? ఇద్దరు ఎవరు బెటర్ అంటారు చెప్పండి. సిల్లీకి వచ్చిలా ఉందండి. బలంగా ఎదుర్కొంటారా అంటే అక్కడ పనిచేస్తున్న
ఏదైతే కొట్టు సత్యనారాయణ కాంపౌండ్ లో పనిచేస్తున్న మన ప్రతినిధులు ఏదైతే మీడియా ప్రతినిధులే అక్కడ వీడియోలు తీసి ఆయన పెట్టినప్పుడు 183 మంది ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ అధ్యక్షులు అక్కడ ఉన్న సందర్భంలో ఎదుర్కొంటారంటే మేము ఎదుర్కొంటామని ముందుకొచ్చి ఈ సమావేశాన్ని కూడా ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వీడియోల ద్వారా పంపించినట్లుగా కూడా మనకున్న విశ్వసనీయ సమాచారం. ఖచ్చితంగా మరో 2-3 రోజుల్లో అధిష్టానం నుంచి ఇక్కడ మార్పు అనేది రాకపోతే మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటూ కూడా ఒక రిఫరెండం అయితే వాళ్ళు ఇచ్చారట. అంటే మేము వైఎస్ఆర్సీపీలో ఉండాలి అంటే మాత్రం ఇక్కడ కొట్టు ఉండకూడదు అనేది క్లియర్ కట్ గా చెప్పిన సందర్భంలో ఖచ్చితంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే కష్టకాలంలో ఉన్న పార్టీకి కాడిపట్టే నాయకుడు కావాలి కాబట్టి ఖచ్చితంగా పార్టీ సరైన నిర్ణయం తీసుకొని రఘురామ్ నాయుడు కాకపోతే ఇంకో వ్యక్తి అయినా పనిచేస్తాం తప్ప కొట్టు అయితే మాకు వద్దు అనేది మాత్రం క్లియర్ కట్ గా 100 మంది వరకు చెప్పారు, 70 మంది వరకు చెప్పారు, 110 నుంచి 112 మంది వరకు మాకు రఘురామ్ నాయుడు నాయకత్వం కావాలి అని చెప్పిన వారు ఉన్నారు. అందులో ఇప్పుడు ఎమ్మెల్యే తర్వాత ఇస్తాను అంటే ఇంచుమించుగా మున్సిపల్ చైర్మన్ మనకు లేరు తాడేపల్లిగూడెంలో, ఎంపీపీలు ఉంటారు. అలాంటి ఎంపీపీతో పాటు జడ్పీటీసీ లాంటి నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ పార్టీ పట్టణాధ్యక్షుడు గుండుబోగుల నాగుతో పాటు ఆయన కూడా అక్కడ హాజరయ్యి ఆయన 20 ఏళ్ల పాటు ఆయన దగ్గర నాగు కూడా మొన్న కొట్టి సెషన్ ఏదో పదవి ఇచ్చాడు కదా, మరి ఈయన ఎందుకు దూకాడు కూడా? అంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే గుండుబోగుల నాగు గారిని మనం ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది. అది రేపు ప్రసారం అవుతుంది మీకు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది ఏంటంటే నాకు పదవి ఇచ్చారు, నేను సంతోషంగా ఉన్నాను, కాకపోతే క్రింద స్థాయి కార్యకర్తలకు కానీ జరుగుతున్న అవినీతిని కానీ ఆపాలి అంటే నా మాట వినలేదు, అయితే నా పని నేను చేసుకుంటూ పోయాను, నేను అయితే పార్టీని వదిలిపెట్టను, కానీ ఇక్కడ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా నడుచుకునే నాయకుడు కావాలని ఆయన మనకు చెప్పడం జరిగింది. అది కూడా రేపు ప్రసారం అవుతుంది. అయితే సీనియర్ నాయకులను వదులుకున్నప్పుడు ఇక్కడ కాంపౌండ్ ఆయన ఇందాక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న అవినీతి పైన ఒక మాజీ ఎంసీ చైర్మన్ లేదా ఇప్పటి నుంచో ఆయన సన్నిహితుడు స్నేహితుడైన హరిభాస్కర్ రావు గారు తప్ప మనకు అక్కడ ఎవరు ఒక్క మాట ఇతను ఇప్పుడు జరుగుతున్న అవినీతిపై మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టి సత్యనారాయణ మీటింగ్ పెట్టారు, ప్రెస్ మీట్. అవును, ఇతని మీద ఇబ్బందితో ఎంతమంది పెట్టారు అక్కడ ప్రెస్ మీట్? అంటే ఇక్కడ ప్రెస్ మీట్ కి మనం మీడియా హాజరైనప్పుడు స్టేజ్ మీద ఒక 4 కూర్చున్నారు, ఒక చిన్న స్థాయి నాయకులు ఒక 10 మంది హాజరయ్యారు. కానీ అక్కడ 183 మంది వరకు హాజరైనట్లుగా మనకున్న ప్రాథమిక సమాచారం, విశ్వసనీయ సమాచారం కూడా. అంతమంది హాజరయ్యి, ఎందుకంటే నంబర్ చెప్తున్నాము, ఇది ఏదైతే అధిష్టానానికి సంతకాల సేకరణ చేసి పంపించారు కాబట్టి సంతకాలు కూడా పెట్టారా? ఖచ్చితంగా సంతకాల సేకరణ కూడా జరిగినట్లుగా మనకున్న విశ్వసనీయ సమాచారం. అది సజ్జల రామకృష్ణారెడ్డికి పంపుతారా లేదా ఇన్ఛార్జ్ మినిస్టర్ పంపుతారా అనే విషయం కూడా మనం చూడాలి. ఆలనాని లాంటి వ్యక్తి ఏలూరు నుంచి ఆయన కూడా టీడీపీలోకి వెళ్ళిపోతున్న సందర్భంలో ఇక్కడ కూడా వదులుకుంటే ఈ వీళ్లే గనక ఒక ప్లేట్ మారిస్తే ఇక్కడున్న కూటమి ఇంకా బలపడిపోయి చాలా వైఎస్ఆర్సీపీ వీక్ అవుతున్న నేపథ్యంలో అధినేత ఖచ్చితంగా ఏదైనా బలమైన నిర్ణయం తీసుకుంటారనేది మనకున్న సమాచారం. ఇది ఈ రోజు ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కొట్టు సత్యనారాయణ మాజీ ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణకి అయితే వ్యతిరేకంగా 180 మంది ప్రజాప్రతినిధులందరూ కూడా ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళంతా కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అందులో 70 మంది మాకు కొట్టు సత్యనారాయణ వద్దు, ఎవరికైనా అయితే మేము పని చేస్తాం, జై జగన్ అంటూ కూడా నినాదం చేస్తామని చెప్పారు. అందులో 110 మంది మాకు వడ్డీ రఘురామ్ నాయుడు కావాలి అని కూడా చెప్పారు. ఇది పొలిటికల్ రచ్చ. ఇందులో భాగంగా ఏదైతే ఉందో ఇదే జగన్మోహన్ రెడ్డి తన పార్టీని బలహీనపరుచుకుంటారో చూస్తూనే ఉండండి మీరు రచ్చా మీడియా. సబ్స్క్రైబ్ చేయండి మరో ఎపిసోడ్ కోసం రచ్చా మీడియా.